హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మైత్రి టాక్స్. నేను మీ మైత్రిని. ఇవాల్టి వీడియోలో రాయలసీమ స్పెషల్, ఇంకా చెప్పాలంటే మా ఇంటి స్పెషల్ డిష్ సాతాళం బియ్యం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఇది చాలా పాతకాలం వంట. రోజు అవే కూరలు అవే పప్పులు తినలేనప్పుడు ఇది చేసుకోవచ్చు. ఒక లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. చాలా త్వరగా అయిపోయే వన్ పాట్ డిష్ ఇది. దీనిని కొందరు పులుసన్నం అని కూడా అంటారు. మరి సింపుల్గా తయారయ్యే ఈ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. వీడియోని చివరి వరకు చూడండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం ముందుగా 1 కప్ బియ్యం డ్రై రైస్ చేసుకోవాలి. నూనె వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన అన్నం పొడి పొడిగా వస్తుంది. కొద్దిగా కలర్ మారిన వెంటనే, అంటే కొద్దిగా వేగగానే పక్కన తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో ఈ డిష్కి సరిపోయేంత ఆయిల్, అంటే నేను ఆల్మోస్ట్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ పల్లీలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఆవాలు 1 స్పూను, కొద్దిగా పసుపు, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇప్పుడు మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి తరుక్కుని వేసుకోండి. నేను సుమారు ఒక 10 పచ్చిమిరపకాయలు వేసి తీసుకున్నాను. తరువాత కరివేపాకు 2 రెమ్మలు వేసుకుని వేయించుకోండి. ఇవన్నీ కొద్దిగా వేగాక 2 ఉల్లిపాయలను ఇలా పొడువుగా చీలుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యానికి 2.5 కప్పులు నీళ్లు తీసుకోండి. తర్వాత చిక్కటి చింతపండు గుజ్జు 1 పావు కప్పు వేసుకోండి. తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోండి. దాంతో కలగబెట్టి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నీళ్లు తెల్లుతున్నప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బియ్యం ఇందులో తీసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ క్లిప్ నా దగ్గర మిస్ అయిందండి. అన్నం ఒక 1/2 వంతు ఉడికినాక ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి. చల్లారాక కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ డిష్ని మీరు ఎప్పుడైనా తిన్నారా, లేదా దీని గురించి మీరు విన్నారా అనేది నాకు కామెంట్స్లో తెలపండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మైత్రి టాక్స్. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి.